దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్. దేశమంటే గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎందరో మహానుభావులు, గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ లాంటి ఎందరో మహానుభావులు సాధించిన గణతంత్రం ఇది. దానికి మనందరం పాటుపడి ఫ్యూచర్లో రాబోయే దేశం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 76వ గణతంత్ర రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ పేరు పేరున నమస్కారము. మనము విఎస్టీ పార్కులో ట్విన్ సిటీ వాకర్స్ క్లబ్, మాతా వాకర్స్ క్లబ్ రెగ్యులర్గా ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నాము. మనం అందరము వాకర్స్ వెల్ఫేర్ కోసము అందరిని కలుపుకొని, మనం వాకర్ మిత్రులు అందరిని కలుపుకొని పోతే ఇంకా మంచి మంచి యాక్టివిటీ ఇక్కడ చేయొచ్చు. మనం ఏదున్నా కూడా మనకు ఎమ్మెల్యే గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సాయం తీసుకోవచ్చు. దేశాన్ని సాధించినట్టు అన్ని పార్కుల్లో కూడా అందరిని కలుపుకొని మంచి మంచి యాక్టివిటీ చేసి పబ్లిక్కి ఉపయోగపడే యాక్టివిటీ చేసి రాజకీయాలకు అతీతంగా ఉండి రాజకీయాలతోటి హెల్ప్ తీసుకొని రాజకీయాలు చేయకుండా మనము ప్రతి పని బాగా నిర్వహించాలని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ అందరికీ. మరి మాతా క్లబ్ తరఫున ఇవాళ నిర్వహించిన 76వ స్వాతంత్ర జెండా ఇవాళ ప్రోగ్రామ్ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకున్న మాతా క్లబ్ అందరికీ, మరి వాళ్ళు వచ్చిన పెద్ద మనుషులు, మన శ్రవణ్ కుమార్ ప్రెసిడెంట్ గారు, మరియు మన మాతా క్లబ్ తరఫున ఉన్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ చేశారు మన నాగభూషణం గారు, కృష్ణ గారు గవర్నర్ కూడా చేశారు, మరి పాస్ట్ ప్రెసిడెంట్ మురళి గారు, మరి అందరికి పేరు పేరు కేశవరావు గారు కూడా, మరి జాలీవాకర్ కేశవ్ గారు అందరూ చాలా బాగా ఇవాళ అరేంజ్మెంట్. మన ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన సురేష్ బాబు అందరు. మరి ఇవాళ నిన్న సురేష్ బాబు నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ విఎస్టీ పార్క్ గురించి కూడా అడగడం జరిగింది. ఇవాళ మనకి ఇవ్వడము, పార్క్ ఇవ్వడము, మరి మన మాతా క్లబ్ల నుంచి మనకు గవర్నర్ గా రావడం కూడా మనకు ఎంతో ఆనందం. మరి మీ అందరు సపోర్ట్ ఉండి గవర్నర్ కాదు మాతా క్లబ్ కూడా మంచి పేరు సంపాదించాలి. దానికి మరి కృష్ణ గారు, నాగభూషణం గారు, ఇంకందరూ మురళి గారు, చక్రపాణి అందరూ మనకు సపోర్ట్ చేయాలి. ఇవాళ మన అల్వార్ దాస్ గారు చేయబట్టే మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఆయన కూడా చాలా ధన్యవాదాలు సార్. మీ అందరికీ పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మాతా వాకర్స్ క్లబ్ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. శ్రవణ్ కుమార్ వారి టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది ఆనవాయితీ ప్రకారంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఎంతో పెద్ద మన మహానుభావులు దీనికి మన గాంధీ గారు ముందుండి వారు ఈ యొక్క స్వాతంత్ర్యం తీసుకురావడం చాలా దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు వచ్చేసినటువంటి ప్రతి ఒక్క వాకర్ మిత్రులందరికీ మాతా వాకర్స్ క్లబ్ తరఫు నుంచి, వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అధ్యక్షుల వారు, ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ నాగభూషణ్ గారు, సెక్రటరీ, మన చీఫ్ గెస్ట్ ఈవెన్ మన గవర్నర్ గారు, లింగ ప్రకాష్ గారు, మిగతా అందరి సభ్యులకు ఈరోజు మనము ఇక్కడ సమావేశమైనామంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రిపబ్లిక్ డే జరుపుకున్నాం. అంటే ఫుల్ స్వాతంత్రం వచ్చినట్టు అనమాట. సో రాజ్యాంగము ఆ రోజు మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఆ రోజే స్టార్ట్ అయింది. సో ఈ విధంగా ఈ కార్యం రావాలంటే, ఈ ఫ్లాగ్ ఇలా ఎగరేసుకుంటున్నామంటే మనము ఎంతమంది, ఎన్నో వేల మంది కాదు, లక్షల మంది కాదు, కోట్ల మంది ప్రాణాలు త్యజించారు. వాళ్ళు చేసిన తర్వాత ఆ పోరాటమే ఎన్నో సంవత్సరాలు పోరాడితే కానీ ఇది వచ్చింది మనకు.
సో దీన్ని మనము మంచిగా ఇప్పటికే మన దేశంలో మనం చాలా అభివృద్ధి పురోగతి సాధిస్తున్నాము. ఈవెన్ స్పేస్లో కానీ అన్ని రంగాల్లో చేస్తున్నాము. అయితే 1947లో మనం కంప్లీట్గా డెవలప్డ్ నేషన్గా అవుతామని కూడా ఆశిస్తున్నాము. ఇవాళకి ఆల్రెడీ మనం డెవలపింగ్ నేషన్. ఇప్పుడు ఎన్నో రంగాల్లో ఎంతో మన ప్రైమ్ మినిస్టర్ కానీ మన ప్రెసిడెంట్ అందరూ చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు ఈ దేశాన్ని. మనం కూడా ఈ దేశానికి చేదోడు వాదోడుగా, చంద్రునికి ఒక నూలుపోగా మనం దేశానికి అంకితం కావాలి. తప్పనిసరిగా మనం ప్రతి విషయంలో మన స్వార్థం లేకుండా నిస్వార్థంగా భారత్ మాతకు జై అని అనిపించాలి అందరితో. సో మనం ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారికి. హ్యాపీ రిపబ్లిక్ డే. ఐ డోంట్ వాంట్ టు టేక్ మస్ట్ టైం. పెద్దవాళ్ళందరూ ఉన్నారు. మాతా వాకర్స్ క్లబ్ మెంబర్లు, మన వచ్చిన గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం. అయితే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి పరిపాలన ఎట్లా ఉండాలి, భారతదేశం అంటే ఏ సంస్థలు ఏ విధంగా పనిచేయాలనే ఉద్దేశం చేత ఒక కాన్స్టిట్యూంట్ కమిటీ అనేది 29 ఆగస్ట్ 1947 నాడు ఒక కాన్స్టిట్యూంట్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళు 2 సంవత్సరాలు 11 నెలలు 18 దినాల కృషితో డాక్టర్ అంబేద్కర్ యొక్క నేతృత్వంలో ఈ డ్రాఫ్ట్ అనేది తయారు చేసి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు 26 నవంబర్ 1949 రోజున ఈ డ్రాఫ్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని పార్లమెంట్లో అప్రూవ్ అయిన తర్వాత, అంటే సార్వజనంగా అప్రూవ్ అయిన తర్వాత 26 జనవరి 1950 నాడు ఫోర్స్లోకి వచ్చించారు. అయితే ఇది మనకు చాలా సుదినము. మనము ఈ దేశాన్ని ఇంకా కూడా సుస్థిరంగా బలవత్తరంగా చేయడానికి అందరు ప్రయత్నం చేస్తామని అందరిని ప్రమాణం చేస్తున్నాము. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనము 1947లో స్వాతంత్రము సంపాదించుకున్న తర్వాత మరి దేశాన్ని పరిపాలన ఎట్లా చేయాలనే ఆలోచనలో మనం ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి దానిలో మన అధికారాలు ఏమేమి చేయాలనే దాన్ని వివరించి ఇప్పటి వరకు కూడా వాటినే పాటించుతూ మనము ఈ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నాం. కాబట్టి వారందరికీ మనం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఐఎమ్ వెంకట్. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఐ విష్ యూ రిపబ్లిక్ డే టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అండి. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పుడు 26 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు గవర్నర్ లింగా ప్రకాష్ గుప్తా గారికి మన గాయత్రి బ్యాంక్ పూర్వ మేనేజర్ వాకర్ నగదర్ గారు శాలువాతోటి సన్మానించారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ జీవనాదిత్య. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం. ఆ సందర్భంగా మన విఎస్టీ పార్క్లో మాతా వాకర్స్ క్లబ్ న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ శ్రవణ్ గారు మరియు అతని యొక్క టీం ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం జరిగింది. అన్ఫర్ ద ఫ్లాగ్. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మెంబర్ కూడా తమ యొక్క అభినందనల్ని, ఈ యొక్క గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, చాలా విశేషాలను బాగా చెప్పాను. అలాగే మన న్యూలీ ఎలక్టెడ్ గవర్నర్ లింగా ప్రకాష్ గారు, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నాగభూషణ్ గారు, మిగతా మన ప్రముఖులు వాకర్ మిత్రులందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారు. వారు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. గణతంత్ర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క భారతీయుడికి. థ్యాంక్ యూ.